కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు 4వ పర్యాయం రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా విజయవాడలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రులు కామినేని, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, రావెల కిషోర్ బాబు, మాణిక్యాలరావుతో పాటు పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, కేశినేని నానితో పాటు పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఘనంగా సన్మానించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభినందన సభలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బజార్లో వెళ్ళి సరదాగా పునుగులు తినేవాడిని. పునుగులు ఆ సాయంత్రం పూట దోశలు వేస్తుంటే తోపుడు బండి మీద అందరం కలిసి అక్కడ దోశలు తినేవాళ్ళం. ఏ ఊరికి వెళ్ళినా పని చేస్తుండేవాడిని. మామూలుగా అందరితో కలిసేవాడిని. కానీ కాలక్రమేణా పని భారం, కార్యభారం ఎక్కువై కార్యక్షేత్రం ఎక్కువ అవడం వలన పాత రోజుల్లాగా ఆ విధంగా చేసే పరిస్థితి లేదు. అందువలన నేను ఆ మధ్యకాలంలో ఒక ఆలోచన చేశాను. నేను ఎలాగూ వెళ్ళి ప్రతి ఒక్కరిని కలవలేను, వాళ్ళందరూ వచ్చి నన్ను కలవాలన్నా సమయం దొరకదు. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ఆ పట్టణాల్లో సాయంత్రం పూట, ఉదయం పూట టీ లేకపోతే ఉదయం ఉపాహారంతో ఈ ఆత్మీయ మీట్ అండ్ గ్రీట్ అని అలా గెట్ టుగెదర్ పెట్టుకోవడం, అందరం కలవడం, కబుర్లు చెప్పుకోవడం, కాలక్షేపం చేయడం, మంచిగా ఏదన్నా ఆ ప్రాంతంలో దొరికే భోజనం చేయడం, సరదాగా ముందుకెళ్ళిపోవడం, ఇలా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి చాలా సంవత్సరాల నుంచి దాన్ని కొనసాగిస్తున్నాం. నేను అదే చెప్పాను డాక్టర్ శ్రీనివాస్ గారికి, మిగతా మిత్రులందరికీ, రంగప్రసాద్ వాళ్ళందరికీ కూడా. ఏమనంటే విజయవాడ వస్తున్నాను నేను. మన వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు, సార్ మేమందరం రావాలని. చాలామంది నామినేషన్ కూడా వస్తామని ఫోన్ చేశారు. దేనికయ్యా? ఏదన్నా మొదటిసారి నామినేషన్ వేస్తూ ఉండి మొదటిసారి ఎంపీ అయితే ఏదో జీవితంలో ఒక అవకాశం వచ్చిందని పోవడం బాగుంటుంది. కానీ ఇది 4వసారి పార్లమెంట్కి ఎన్నికవుతున్నప్పుడు మళ్ళీ మీ నామినేషన్ రావడం ఎందుకని నేను ఎవరిని తీసుకెళ్ళలేదు. మా అమ్మాయి మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళలేదు. మా ఆవిడని కూడా మా ఆవిడని మామూలుగా తీసుకెళ్ళను అనుకోండి నేను మామూలుగా. ఎందుకంటే ఆమెకి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు. నేను మంచిగా ఉండాలా అనే తప్పితే మిగతా విషయాలపైన ఆసక్తి లేదు. దేశం మీద ఆసక్తి ఉంది. మొదటిసారిగా మొన్న ఆమె బయటకు వచ్చింది. ఎందుకంటే మోడీ గారి కోసం అని చెప్పని. అంటే మోడీ గారు ఎంత లోపలికి వెళ్ళిపోయాడంటే ఎప్పుడు రాజకీయాలు నా నామినేషన్లో ఎప్పుడు రాలా. మా ఆవిడ 1977 నుంచి ఎలక్షన్లో పోటీ చేస్తున్నా నేను. ఎప్పుడు రాలా నామినేషన్ అప్పుడు రాలా. కానీ మొన్న మోడీ గారి దానికోసం నెల్లూరులో రథం ఎక్కింది. ఏంటమ్మా ఏమన్నా మారిందా? ఇంట్రెస్ట్ ఏమన్నా? లేదు నాకు రాజకీయం అని, మోడీ ప్రధానమంత్రి కావాలా, ఎందుకంటే ఆయన వస్తే దేశానికి ఏదో మేలు జరుగుతుందని అందరితో పాటు ఆయన కూడా అనుకుందనమాట. నేను ఎవరిని నామినేషన్ రమ్మని చెప్పలేదు. తర్వాత ఎలక్షన్ గురించి కూడా నేను పెద్ద పట్టించుకోవాలి. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది రాశారు, కొంతమంది ఇంకొక రవ్వ మా వెంకయ్యనాయుడికి పదవీ గండం 3 సార్లు కన్నా ఎవరు, నియమం లేదు, నియమం ఉంది, అందువల్ల ఈసారి కష్టం, అందుకని నష్టం, చంద్రబాబు నాయుడుతో కొద్దిగా మంచుకుంటున్నాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమైనా ఇక్కడి నుంచి ఏమైనా సహాయం చేస్తాడని. నేను అంత అమాయకుడినా? నాకు అర్థం కాదు. ఇంత అమాయకులు ఉన్నారా ఇంకా? దానికి నేను ఆశ్చర్యపడుతున్నాను. నేను ఈ పార్టీకి అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశాను. నేను వెళ్ళి ఇంకో పార్టీ సహకారంతో నేను కేంద్రానికి ఎన్నికవుతానా? ఆ పరిపాలన చేస్తానా? ఆ ఉద్దేశం నాకు లేదు. తర్వాత ఇంకొంతమంది వ్యాఖ్యలు, నాయుడు గారు ఎప్పుడు అంతా పరోక్ష ఎన్నికే. విజయవాడ కాబట్టి కొన్ని విషయాలు నిర్మోహటంగా మనసులో మాట చెప్పాలని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ఊరిలో పెరిగాను నేను రాజకీయంగా. జయాంధ్ర ఉద్యమం ఈ విజయవాడ నగరంలోనే ఎక్కువ కాలం పాటు నేను ఉండి ఇటు అటు అన్ని వైపులు కూడా పర్యటిస్తూ ఉద్యమాన్ని నడిపాను. ఈ జయాంధ్ర ఉద్యమంలో విజయవాడలోనే అరెస్ట్ అయ్యాను. పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఎమర్జెన్సీలో కూడా విజయవాడలోనే అరెస్ట్ అయ్యాను నేను. ఇక్కడ ఉండి అండర్ గ్రౌండ్లో కార్యకలాపాలు చేస్తుంటే అందువల్ల కొంత నాకు ఈ విజయవాడతో కొంత ప్రత్యేక అనుబంధం ఉంది రాజకీయంగా కూడా. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాదు అంత ప్రాముఖ్యం కాకముందు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ని అంతా ముందుకు తీసుకెళ్ళక ముందు విజయవాడే రాష్ట్రానికి రాజకీయాలకు కేంద్రంగా ఉండేది, కళలకు కేంద్రంగా ఉండేది, పత్రికలకు కేంద్రంగా ఉండేది. పత్రికలకు కేంద్రం, సినిమా వాళ్ళకి కేంద్రం, తర్వాత ఇతర వాణిజ్యానికి కేంద్రం అంతా విజయవాడ. అంటే ఆ రోజుల్లో చాలా దానికి గొప్ప
అయ్యదేవర కాళేశ్వరరావు గారు, డాక్టర్ కేఆర్ రావు గారు, టీవీఎస్ చరపతిరావు గారు, ఆ నుంచి మనకి ఒటిపాటి బ్రహ్మయ్య గారు, తర్వాత కాకాణి వెంకటరత్నం గారు, అలాగా వరుసగా అనేక మంది ప్రముఖులంతా ఈ ప్రాంతం నుంచి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆఖరికి మన మడమ తిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు దాకా ఈ జిల్లాకి అంత పేరు ఉండేది, ఈ ఊరికి ఉండేది. సో అందుకని నేను విజయవాడని ఆ రోజుల్లో ఉద్యమంలో కూడా పెద్ద పెద్ద మీటింగ్లో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో మీటింగ్ పెడితే లక్షల మంది వస్తుండేవాళ్ళు. చాలా సంతోషంగా ఉండేది. ఎక్కడే నేను ఒక రకంగా చెప్పాలంటే ఈ నాయకత్వ స్థాయిలో ఎదగడంలో విజయవాడ కూడా నాకు రాజకీయ జీవితంలో చాలా ప్రముఖ పాత్ర వహించిందని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. పత్రికలన్నీ అప్పుడు హైదరాబాద్ ఉండేవి కాదు, విజయవాడ నుంచి పబ్లిష్ అయ్యాయి. తర్వాత హైదరాబాద్కి వెళ్ళి రాజధాని కాబట్టి సహజంగా. సో నేను కొంతసారి ఎలక్షన్లో నిలబడి వీళ్ళందరికీ తెలిసిన విషయమా తెరవని విషయమా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1978లో నెల్లూరు జిల్లాలో, మా జిల్లాలో 10 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్ గాలి అప్పుడు. నేను ఒక్కడనే ప్రతిపక్షంలో గెలిచాను డైరెక్ట్ ఎలక్షన్లో. ఈ మాట్లాడేవాళ్ళు, ఈ మంది రాసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు చాలామంది రాజకీయంగా పుట్టక ముందు. రెండవది అప్పుడు నన్ను ఓడించాలని ఇందిరమ్మని తీసుకొచ్చారు. మా తాలూకా జనం ఉదయగిరి వాళ్ళు ఇందిరమ్మని చూడాల, హెలికాప్టర్ని చూడాల, రైలు కూడా చూడాల. పాపం అక్కడ బయటకు పోయి చూసి ఉంటారు. ఇందిరమ్మని తీసుకొచ్చారు. అసెంబ్లీ ఎలక్షన్లో ఇందిరమ్మ ఏంటంటే వెంకయ్యనాయుడు గెలవకూడదని పనిచేయలేదు. తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్టులు ఏదైనా పొత్తు అవి చూశారు. అవేం సాధ్యం కాల. సో ఎన్టీ రామారావు గారు వచ్చి నెల్లూరు జిల్లాలో ప్రచారం చేశాడు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా ఒక ప్రభంజనంలాగా రామారావు గారు మొత్తం అంతా ఊడ్ చేశాడు అని కాంగ్రెస్ పార్టీని. ఊడ్ చేసినప్పుడు నెల్లూరు జిల్లాలో 11 సీట్లు ఉన్నాయి. 10 సీట్లు తెలుగుదేశం గెలిచింది. నేను ఒక్కడనే తెలుగుదేశానికి వ్యతిరేకంగా నిలబడి గెలిచాను. శ్రీనివాస్ గారిని అందుకే రామారావు గారు ఆ తర్వాత గుర్తించి బ్రదర్కి ఏదైనా చేయాలని చెప్పి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారంటే ఆయన వాళ్ళ పార్టీలో ఉన్నాడు. వాళ్ళతో కలిసి అందరం కూడా ఆగస్టు ఉద్యమాన్ని కూడా ఎందుకు చేశామనంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. కొంతమంది ఏమో ప్రచారం అంతా అప్పుడు కూడా ఇలా మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటారు, కుచితమైన బుద్ధులు కలిగిన వాళ్ళు. ఆయన ఒకటేనండి, అందుకే చేశాడు, సపోర్ట్ చేశాడు వెంకయ్య నాయుడు. ఏంది ఈయన ఒకటేందా? ఆయనకేమో 9 మంది పిల్లకాయలు, నాకేమో 2 పిల్లకాయలు. ఆయనకేమో ఇన్నేళ్ళు, నాకేమో ఇన్నేళ్ళు. నాకన్నా రామారావు చాలా పెద్దవాడు కదా వయసులో. నేను ఏదో చెప్తా, అది కాదండి ఇద్దరిది ఒకటే. ఏందన్న ఇద్దరిది ఒకటంటే ఏందన్న? ఆయనదేమో నిమ్మకూరు, అదేమో చోటపాడేవని. అది కాదండి, అదేందో చెప్పండి అంటే అదేనండి. నేను ఇలాంటివన్నీ ముందు అవతలవాడు గుణుక్కుంటుంటే సణుక్కుంటే దాన్ని గుర్తించి సమాధానం చెప్పడం అలవాటు నాకు. చెప్పాను నేను, ఆయన ఎవరయ్యా అని. ఆయన ఎవరండి అన్నాడు. అదే ఆయన వెనక నుంచి పొడిచాడే, నాదండి భాస్కర్, ఆయన ఏంది అన్న. ఆయన కూడా అదే కదా అన్న. అదేననుకోండి, అదే. అంటే రాజకీయాన్ని ఎంత చౌకగా ఆలోచిస్తున్నారో చూడండి, ఎంత చులకనగా చూస్తున్నారో చూడండి. ఈ పార్టీలో చేరిన రాజు నుంచి ఈ రోజు వరకు రెండవ ఆలోచన చేయలేదు, మడమ తిప్పలేదు, ప్రాణం పోయేంత వరకు పార్టీని వదిలే ప్రసక్తి లేదు. ఇది రాజకీయం అంటే అర్థం. అది రాజకీయాల్లో ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక కార్యక్రమం కోసం, ఒక ఆదర్శం కోసం, ఒక లక్ష్యం కోసం వచ్చాం. నాకు అనిపించింది చిన్నప్పుడు, ఇది అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ వీళ్ళ నాయకత్వం అన్న పార్టీ దేశానికి మంచి చేస్తుంది అనుకున్నాను. నేను చేరాను విద్యార్థిగానే. చేరి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అదృష్టం కలిసి వచ్చో, జనం అభిమానమో ఇక్కడ దాకా వచ్చాను. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, రెండవసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలక్షన్లో ఇక నేరుగా ఎలక్షన్లో పోటీ చేస్తే ఒక సమస్య ఉంది. ఇది కూడా నా మనసులో మాట చెప్పాల్సింది. ఏంటంటే, నువ్వు ఎక్కడైతే పోటీ చేస్తావో అక్కడ ఉండాలి, అక్కడ స్థావరంగా ఉండాలి, ఉండి ఆ నియోజకవర్గం సంగతి చూసుకోవాలి. ఒక నియోజకవర్గానికి పరిమితం అయిపోతే మన పార్టీని మనం విస్తరించలేము. రాష్ట్రం అంతా, ఆ తర్వాత దేశం అంతా ఈ పార్టీ ఇంకా వేగంగా ముందుకు వెళ్ళాలా, నా మనసులో తపనది. ఎందుకంటే చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు. ఇందాక చెప్పారు కదా, ఆనం వెంకటరెడ్డి గారు, ఆయన పెద్ద ఆయన, రామనారాయణ నాన్న, మా మామ వెళ్ళి చెప్తే ఆయనకి మావాడేదో పార్టీలో చేరుతున్నాడంటే ఆయన ఏం పార్టీ అన్నాడు. నేను చెప్పాను, చేరడం లేదు, నాకు జనసంఘం అంటే అభిమానం. అదే అన్నాడు. అదేంద్ర అభయ అన్నాడు. ఏందన్నా? అది ఉత్తరాది వాళ్ళ పార్టీ అన్నాడు, అది చదువుకున్న వాళ్ళ పార్టీ అన్నాడు, అది బ్రాహ్మణుల పార్టీ, వయసుల పార్టీ అన్నాడు, అది అంత ఆఖరాన ఇది శాఖాహారుల పార్టీ రా అన్నాడు. నాకు మిగతా మాటలు పెద్ద అనిపించలేదు, కానీ శాఖాహారుల పార్టీ కానీ మనసులో ఒకటి అనిపించింది, నిజమేనా అని. ఎందుకంటే నేను పక్తు మాంసాహారిగా ఉన్నాను అప్పుడు.
పెళ్ళి అడిగాను ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉంటే సోమయ్య గారు అడిగితే అదేం లేదురా బాబు, ఏమైనా తినొచ్చు, కోడిగుడ్డు తినొచ్చు, దాని అమ్మను కూడా తినొచ్చు, తల్లిని కూడా తినొచ్చు కావాలంటాను అని చెప్పి. కానీ మీటింగ్లో పెట్టం మనం, ఎందుకంటే మీటింగ్లో అందరూ ఉంటారు కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినాలా, అక్కడ మళ్ళీ వేరు ఏర్పాటు చేయడం బాగుండదు, అంతేగాని శుభ్రంగా తినొచ్చురా నాయన అని చెప్పాడు ఆయన. చిన్నప్పుడు నాకు అంత అవగాహన లేదు. సో అలాంటి పార్టీ అది ప్రాభవంలో లేదు. ఉత్తరాదిలో ఎక్కువ ఉండేది, దక్షిణాది చాలా తక్కువ. మేము గోడ మీద రాసేవాళ్ళం, నేను గోడల మీద రాసేవాడిని చిన్నప్పుడు. కరెంటు స్తంభం ఎక్కి జెండా కట్టేవాడిని, తర్వాత మైక్ తీసుకుని అనౌన్స్మెంట్ చేసేవాడిని. నాకు ఈరోజు గుర్తొస్తుంది, నెల్లూరు పట్టణంలో జట్కా బండి, అప్పుడు ట్యాక్సీలు ఆటోలు లేవు, టేప్ రికార్డులు లేవు రెడీగా పెట్టడానికి. ఆ జట్కా బండికి ఈరోజు సాయంత్రం బహిరంగ సభ ఉంది కోఆపరేటివ్ సెంటర్ మైదానంలో, అటల్ బిహారీ వాజ్పేయి వస్తున్నాడు, దయచేసి అందరు రండి అని అనౌన్స్ చేసేవాడిని నేనే, కాలేజీలో యూనియన్ ప్రెసిడెంట్గా ఉండి. ఆ మైక్ అనౌన్స్మెంట్ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గురించి, అద్వానీ గురించి మైక్ అనౌన్స్ చేసిన వెంకయ్య నాయుడు ఒకరోజు అదే అధికార పార్టీకి అధ్యక్షుడై అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ మధ్యన కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేస్తాడని నేను ఊహించను. నా మనసులో అంత కోరిక ఏంటంటే మిగతా పార్టీలు ఎందుబా, మేము గోడ మీద రాస్తే జనసంఘం రాస్తే పక్కన వేరే వాళ్ళు వచ్చి కమ్యూనిస్టు వాళ్ళంతా పక్కన భో అని రాసిపోయేవాళ్ళు, భోజన సంఘం అని రెచ్చగొట్టేటట్టుగా. భోజన సంఘం వరకు కడుపు మండిపోతుండేది, రక్కసగా ఉండేది. కానీ ఏం చేస్తాం మన పార్టీ కూడా ఎప్పుడు పెరగద్ది, దేశం అంతా ఎప్పుడు విస్తరిస్తుంది, ఇంకా విస్తరించాలా, ఈ కోరిక మొదటి నుంచి బలంగా మనసులో నాకు ఉండేది. కానీ సమీప భవిష్యత్తులో అటు జరిగే పరిస్థితి కనపడలేదు. నేను 67 నుంచి 72 వరకు స్టూడెంట్గా ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను నేను. సో అప్పటి నుంచి నా మనసులో ఉంది. తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గం చూసుకుంటూ స్టేట్ అంతా తిరిగేవాడిని. కానీ ఆ తర్వాత ఆలోచన వచ్చి ప్రత్యక్ష ఎన్నికల్లో మనం పోటీ చేస్తే ఆ స్థానానికి పరిమితం అవ్వాల్సి వస్తుంది, సమయం ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు చేస్తారంటే ఆ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంది. ఉత్తరాదిన వ్యక్తి ఒకసారి అక్కడ గెలిచేసి వస్తే చాలు, మిగతా పని వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ పరిస్థితి కాదు, నువ్వు స్థానికంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే స్థానిక ప్రజలు ఇంతకుముందులాగా ఎమ్మెల్యే 5 ఏళ్ళకు ఒకసారి కనపడితే చాలు అనుకునే పరిస్థితులు లేరు, ఇప్పుడు చూడాలని కోరుకుంటారు. అందుకని నేను పరోక్ష ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలు మానేసి పార్టీ కోసమే పూర్తి సమయం ఇద్దాము అనే నిర్ణయం తీసుకొని పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రంలో అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, నేషనల్ అధ్యక్షుడిగా అలా సమయం అంతా కేటాయించి ఆ తర్వాత నిర్ణయించుకొని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదు ప్రత్యక్ష ఎన్నికల్లో అని. ఈ మధ్యకాలంలో ఇంకో ఆలోచన కూడా చేశాను నేను. ఏంటంటే ఎవరైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత రాజకీయాలు మానేయాలా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా. ఈ యువతరం ఈ రోజుల్లో మంచి ఉత్సాహంగా ఉన్నారు. అందుకని ఒక 60-65 ఏళ్ళు అయిపోతే మానేస్తే మంచిది అనుకున్నాను. నేను ప్రధానమంత్రికి చెప్పాను. కానీ ఈ లోపల ఏమైంది, దేశంలో ప్రజలు 30 ఏళ్ల తర్వాత ఒక సమర్థుడైన నాయకుడు వచ్చాడు, ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్ అని స్థిరమైన ప్రభుత్వానికి ఓటేసి మోడీ గారిని ప్రధానమంత్రి చేశారు. సో ఈ మోడీ గారి ప్రయోగం విజయవంతం కావాల్సిన అవసరం ఉంది, దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మా అందరిపైన కూడా ఉంది. అందువల్ల నేను మిత్రులతో చెప్తే వాళ్ళందరూ అదేంటయ్యా మధ్యలో ఇదంటే సరే అనుకున్నాను. దానివల్ల ఇప్పుడు ఈ 4వసారి రాజ్యసభ సభ్యత్వం తీసుకోవచ్చు. నేను కర్ణాటక నుంచి పోటీ చేశాను, 3 సార్లు గెలిచాను. రాజకీయాలు ఎలా ఉన్నాయంటే కర్ణాటక మొన్న పార్టీ వాళ్ళు అందరూ తీర్మానం చేశారు, నాయుడు గారిని మా అభ్యర్థిగా పెట్టండి అని. యడ్యూరప్ప గారు చెప్పారు, వచ్చే సంవత్సరం ఎలక్షన్ ఉంది, మీరు ఇక్కడ ఉండాలా, ఉంటే మాకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతా తయారు చేసుకున్నారు వాళ్ళు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఈయన ఆంధ్రప్రదేశ్ గురించి మాడుతుంటాడు, ఎక్కువగా తెలుగు వాళ్ళ గురించి మాడుతుంటాడు, ఆంధ్రప్రదేశ్ అది ఇవ్వాలా ఇది ఇవ్వాలని ఎక్కువ మాడుతుంటాడు, మన కర్ణాటక ఎంపీగా ఉండి ఆంధ్ర గురించి మాట్లాడేమైందని సోషల్ మీడియాలో కొందరు క్యాంపెయిన్, కొద్దిమందే, చాలా కొద్దిమంది. పార్టీ ఎమ్మెల్యేలు అందరూ యునైటెడ్గా ఉన్నారు, తీర్మానం చేసి పంపించారు. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అనుకూలంగా ఉన్నాడు. మిగతా పార్టీలు, కాంగ్రెస్ నాయకులు నాకు ఉత్తరం రాశారు, ఏమని పత్రికలు వస్తుంది, దయచేసి మీరు కర్ణాటక వదిలిపెట్టి వెళ్ళవద్దు, మాకు ప్రతిష్ట, మీరు రాష్ట్రంలో ఉంటే మాకు మంచి పేరు వస్తుంది అని నిజలింగప్ప గారి స్వంత అల్లుడు ఎంవి రాజశేఖరన్ కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ లీడరు ఆయన లెటర్ రాశాడు, పర్సనల్గా స్పీకర్ లెటర్ రాశాడు, అభినందిస్తూ మంచి పనులు చేస్తానని. కానీ ఆ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఓకే దేశంలో ఎక్కడైనా ఒకటే కదా, 2-3 సార్లు ఉన్నాం, ఇంకొకరిన ఉండండి, మరో ప్రదేశానికి పోదాం అనుకున్నాం. పార్టీ కాబట్టి మా పార్టీలో అలాంటి తేడా లేదు, ఉత్తరాది దక్షిణాది అనే ఆ తేడా లేదు. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం, అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అపనా ఏక్ దేశ్ అని పైపించి నేను అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్నాను. కాబట్టి రాజస్థాన్ నుంచి పార్టీ నిర్ణయించింది, వెంటనే వెళ్ళి రాజస్థాన్ నామినేషన్ వేశాను, రాజస్థాన్ నుంచి గెలుపొందడం కూడా జరిగింది. అంతేగాని ఇక దాని వెనక వేరే కారణాలు ఏమి లేవు. నేను ఇప్పుడు అఖిల భారత స్థాయి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక ప్రాంతానికి ప్రతినిధిగా ఉండలేను.
అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఒక ప్రాంతానికి అధ్యక్షుడిగా ఉండలేను. అందుకే ఈ రాష్ట్ర విభజన సందర్భం కూడా చర్చ జరుగుతున్నప్పుడు మిగతా లోకల్ ఎంపీస్ మాడొచ్చు, పార్టీ ప్రెసిడెంట్ మాడొచ్చు, బట్ నేను మాట్లాడడం మంచిదా కాదని 3 రోజుల పాటు మదనపడ్డాను నేను. ఎప్పుడైతే లోక్సభ జరిగిపోయిన తర్వాత లోక్సభలో ఏకపక్షం అయిపోయిందని విమర్శ వచ్చిందో ఇక చూస్తే దాంట్లో ఏమీ లేకుండా పోతుందనే ఉద్దేశంతో గట్టిగా మాడాలని నిర్ణయించుకొని రాజ్యసభలో గట్టిగా మాట్లాడాను. మాట్లాడడం వలన ఎంత ప్రయోజనం జరిగిందో అది రాష్ట్రంలో ఉండే ముఖ్యులందరికీ తెలుసు. ఈ విమర్శలు చేసే వాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పైపించి ఈ వేదిక నుంచి నేను మాట్లాడదలుచుకోవాలి. దాని సందర్భం వస్తే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇంకా కూడా అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం. నేనేమంటున్నానంటే రాజకీయాల్లో మార్పు రావాలా, రాజకీయాల స్థాయి పెరగాల, ప్రమాణాలు పెరగాల. ఎందుకంటే దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలి. మనందరి దృష్టి, నాలాంటి వాళ్ళందరి దృష్టి అంతా ఉంది. ఇప్పుడు నాకు 66 సంవత్సరాలు వచ్చేసాయి. ఇంకో ఈ 6 సంవత్సరాలు ఎట్ట పూర్తి చేస్తే 72 అయిపోద్ది. అప్పటికి ఈ దేశాన్ని ప్రపంచంలో కొన్ని దేశాలు తిరిగాను నేను. బయటకు వెళితే కానీ నీకు విషయం అర్థం కాదు. అందుకని అమలు చంద్రబాబు నాయుడు గారు కూడా సంస్కరణలు పెట్టడానికి కారణం ఒకసారి వెళ్ళి చూసిచ్చాడు. శాసనసభ్యులు కూడా బయట తీసుకెళ్ళి చూపించాడు. బయట చూసిన తర్వాత ప్రపంచం ఎంత వేగంగా ముందుకు వెళుతుంది, వివిధ వ్యవస్థల్లో, కమ్యూనిస్ట్ వ్యవస్థల్లో ఏంటి, సోషలిస్ట్ వ్యవస్థలో ఏంటి, క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఏంటి, అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత ఒకే వేదన. మన దేశంలో కూడా మనం ఎప్పుడు పేదరికాన్ని పూర్తిగా తొలగించగలము, ఎప్పుడు నిరక్షరాస్యత తొలగించగలము, ఎప్పుడు పట్టణాలకు గ్రామాలకు మధ్య ఉండే అంతరాన్ని తగ్గించగలము, పూర్తి చేయడం తగ్గించగలము, ఎప్పుడు స్త్రీలకు పురుషులకు మధ్య వివక్షత లేకుండా, స్త్రీలపైన ఆ వేధింపులు లేకుండా వాటిని ఎప్పుడు ఆపగలం, ఎప్పుడు ఇంకా ఈ దళితులు, ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఉపేక్షిత వర్గాలు వాళ్ళని ఇంకా దూరంగా పెట్టి వాళ్ళకి ఏదో రిజర్వేషన్ పేరుతో ఎలక్షన్లప్పుడు వాళ్ళని ఉపయోగించుకోవడం తప్పితే వాళ్ళు కూడా సాటి మానవులు, సామాన్య మానవులు, వాళ్ళని కూడా ఈక్వల్ సిటిజన్స్, దే ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ కంట్రీ అనే భావన మనం ఎలా తీసుకురాగలం. ఈ ప్రపంచంలో ఉన్నంటే యొక్క జనాభా, మన ప్రపంచంలో జనాభా 17% మన జనాభా ఉంది, భూమి మాత్రం 2% ఉంది. 17% పాపులేషన్ అండ్ ల్యాండ్ యూ హ్యావ్ ఓన్లీ 2%. అమెరికా మనకన్నా పెద్దది భూమిలో, ఆస్ట్రేలియా మనకన్నా పెద్దది, న్యూజిలాండ్ మనకన్నా పెద్దది. కానీ జనాభా ఏమో పెరుగుతూ ఉంది, భూమి ఏమో అదే అయిపోయింది, నీళ్లు అవే ఉన్నాయి. రాబోయే పరిస్థితిని ఊహించుకుంటే భయం పడుతుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో కూడా ప్రజల జీవన ప్రమాణాలు సిద్ధాంతం అంటే ఏంది? అది భారత మాతకి జై అంటే ఈ మధ్య వివాదం అయింది. భారత మాతకి జై అంటే ఏంది? భారత మాత అనేది ఆమె ఒక స్త్రీ అని కాదు, ఒక మూర్తి అని కాదు, లేకపోతే ఒక భౌగోళిక స్వరూపం కాదు. భారత మాత అంటే అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఈ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, నదులు, నదాలు, చెట్లు, పక్షులు అన్నీ కలిపి భారతదేశం. ఆ భారతదేశానికి ఆమె మాత, భారత మాత. సో భారత మాతకు జయ హో అంటే దేశంలో ఉన్న దళితుడికి జై, ఆదివాసికి జై, ముస్లింకు జై, క్రైస్తవుడికి జై, హిందువులో ధనికుడికి జై, పేదవాడికి జై, చిన్నోడికి జై, పెద్దోడికి జై, అందరికీ జయమగుగాక అని. భారతమాతకు జయ హో, జై హింద్ అంటే మనం హిందుస్థాన్కు జయమగుగాక. జై హింద్ అంటే హిందువులకు జై, ముస్లింలకు నై అని కాదు. సంకుచితమైన అర్థాలు తీస్తున్నారు కొంతమంది. ప్రజలను కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో రెచ్చగొడుతున్నారు. ఈ దేశం, ఈ సమాజం దురదృష్టం ఏంటంటే కులము, మతము, ప్రాంతము, భాష, నీళ్లు, ఈ 5 మనుషులను కొద్దిసేపటి కదిలిచ్చేస్తాయి. విచక్షణ కోల్పోతారు, ఆలోచన కోల్పోతారు. ఆ ఎక్కిందనుకోండి మైండ్కి, నేను ఇందాక చెప్పాను కదా మనోడే అన్నట్టుగా, ఎన్టీ రామారావు మనోడే అని ఎక్కిందనుకో, ఆ పిచ్చిలో ఇంకా వేరే ఏం చెప్పినా అర్థం కాదు, వాడికి మొండిగా ఉంటాడు. వీటిని రాజకీయ నాయకులు గుర్తించి అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగిస్తుంటారు. మాకు అన్యాయం జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది, ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది, ఆ ప్రాంతానికి అన్యాయం జరిగింది, లేకపోతే నీళ్ల సంగతి కాదు, నీళ్ల దగ్గర టెన్షన్ పెంచడం, ఇవి చేస్తుంటారు. చేసి రాజకీయం ప్రయోజనం పొందుతారు. పొందిన తర్వాత దాని సంగతి మర్చిపోతారు. ఈ 58 ఏళ్ళు 68 ఏళ్లలో కానీ నిజంగా ప్రతి రాజకీయ నాయకుడు కులాన్ని గురించి, మతాన్ని గురించి, ప్రాంతాన్ని గురించి, భాషను గురించి, నీళ్లను గురించి పట్టించుకొని ఉండుంటే ఎవరి మతాన్ని, ఎవరి కులాన్ని, ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు బాగు చేసుకుందాం అనుకుందాం. ఉదాహరణకి స్వార్థంతో చేసుకొని ఉన్నా కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. కులాన్ని కుర్చీ కోసం వాడుకున్నారు, మతం అనే మత్తుమందుని ఎక్కించి దాన్ని రాజకీయాని కోసం వాడుకున్నారు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పెత్తనం తెచ్చే ప్రయత్నం చేశారు. అంతేగాని ప్రాంతాల అభివృద్ధికి, మతాల అభివృద్ధికి, కులాల అభివృద్ధి కోసం ఆ పైపించి సాధ్యం కూడా కాదు. ఒక వ్యక్తి ఫలానా కులం ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ కులం అంతా బాగుపడిపోద్దా? పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యాడు, మొత్తం బ్రాహ్మణులందరూ బాగుపడిపోయారా? పాపం ఎంతమంది ఇబ్బందులు ఉన్నారో మనందరికీ తెలుసు ఈరోజు. లేదు రాజపుత్రుడు, ఒక రాజపుత్రుడు ముఖ్యమంత్రి అయితే మొత్తం ఆ రాష్ట్రంలో రాజపుత్రులందరూ అయిపోతారా? సాధ్యం కాదు.
అది రాజకీయ నాయకులు క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాడి రెచ్చకూడదు. వాడి నాకు మనసులో ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఆ గ్రామీణ సడక్ యోజన పెట్టాం, పల్లెటూరుకన్నింటికి రోడ్డు వేసేకాలి. దానివల్ల ఒక విప్లవం వచ్చింది. వాజ్పేయి గారి యొక్క జాతీయ రహదారుల యొక్క అనుసంధానం, నేషనల్ హైవే, పెద్ద విప్లవం వచ్చింది. దాంట్లో టెలికాం పెద్ద విప్లవం వచ్చింది. ఐటీ రంగంలో పెద్ద విప్లవం వచ్చింది. మన పిల్లలందరూ మనం ఎప్పుడైనా ఊహించామా? మన పిల్లలు ఇలా చదువుకున్నట్టు బెంగళూరుకి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి, లేకపోతే ఫారిన్కి వెళ్ళి ఆ ఉద్యోగాలు, ఆ ప్యాకేజీలు, ఆ తర్వాత వాళ్ళు కారు కొనుక్కోవడం, వాళ్ళు సొంతంగా వాళ్ళపై నిలబడడం, పిల్లలు పైకి వెళ్ళడం, ఆ తల్లిదండ్రులను గౌరవించడం, ఇవన్నీ ఆర్థిక శక్తిని పెంచాయి. అంతా కూడా దిస్ ఇస్ ఆల్ రియల్లీ రెవల్యూషన్స్. ఈ ప్రపంచం ఏమో వేగంగా ముందుకు పోతా ఉంది, మనం పోతున్నాం. కానీ ప్రపంచం పోయినంత వేగంగా ముందుకు వెళ్ళడం వల్ల మనకు ఇది నా మనసులో ఉన్నట్టు బాధ, అది నా ఆవేదన. అది ఈ మిగతా వాటి గురించి వీళ్ళు మాడుతుంటారు కూడా, మనిషి కాబట్టి అప్పుడు కూడా చూస్తే మనకి కొద్దిగా కాస్త సున్నితమైన మనసు కాబట్టి బాధ అనిపిస్తుంది. కానీ మిగతా ఇవి చూడండి, మేము చూస్తున్నంతా ఏంటంటే ఈ దేశ ప్రజల యొక్క జీవన స్థితిగతులను ఎలా మెరుగుపరచాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సంస్కరణలు తీసుకొచ్చాడు. గతంలో సంస్కరణల వల్ల ఒకసారి ఎన్నికల్లో దెబ్బతగింది. ఒక ఎన్నికతో నిర్ణయం ఏది కాదు. ఇది ఒక జీవిత కాలంలో ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు పలానా వాళ్ళ హయాంలో ఇదిగో కరెంటు సమస్య లేకుండా చేశారు, పలానా వాళ్ళ హయాంలో నీటి పారుదల సమస్య లేకుండా చేశారు, పలానా వాళ్ళ హయాంలో రోడ్లు సమస్య లేకుండా చేశారు, పలానా వాళ్ళ హయాంలో ఇది చేశారని చెప్తే అది చరిత్రలో నిలబడిపోతుంది. నువ్వు తాత్కాలికంగా ఏమని ఇవ్వచ్చు, తాత్కాలికంగా ఇచ్చే రాజకీయం కూడా నడుస్తుంది. నేను తాత్కాలిక రాజకీయానికి అనుకూలం కాదు. మంగళసూత్రం ఇస్తాను నీకు, అదేంది మన గ్రైండర్ ఇస్తాము, మిక్సీలు ఇస్తాము. మిక్సీలు ఇస్తే ఏమవుతుంది చెప్పండి? ఆ తర్వాత మిక్సీలు వేయడానికి ఏమైనా ఉండాలిగా, మిక్స్ చేయడానికి మామూలుగా. బట్ అందుకే సామెత ఉంది, చేపని పట్టే మార్గం నేర్పించు, చేపను ఇవ్వబాకు అని. చేపను పట్టే మార్గం నేర్పిస్తే వాడు చేపను పట్టుకుంటాడు. అటు కాకుండా నువ్వు మధ్యాహ్నం ఎత్తుకెళ్ళి కొరమైన ఇచ్చావనుకో, నాకు సాయంత్రం బొమ్మిడాలు కావాలంటాడు. సాయంత్రం బొమ్మిడాలు ఇచ్చావనుకో, మరుసటి రోజు నాకు మట్ట గుడిసి కావాలంటాడు, బొచ్చు కావాలంటాడు. ఎక్కడి నుంచి ఇచ్చిస్తావు నువ్వు? అందుకని మనిషిని అలాంటి వ్యవస్థ తేవాలా, అలా శాశ్వతమైన సంపదను పెంచాల్సి ఉంది. నేను మనసులో మాట చెప్తున్నాను, రాజకీయాల్లో కొంత అనుభవం ఉండే మాట చెప్తున్నాను. అందరికి కూడా తెరవాలి, ఇక్కడ ఉండేవాళ్ళ కోసం కాదు, మిగతా రాష్ట్రాల్లో కానీ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరి కోసం కూడా సంపదను పెంచాలి. ఇవాళ మోడీ గారు చేస్తున్న ప్రయత్నం అదే, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం అదే, మిగతా ముఖ్యమంత్రులు కూడా చేస్తున్న ప్రయత్నం అదే. సంపదను పెంచాలా, సంపదను పెంచితే పంచవచ్చు, పెంచకుండా సంపదను పెంచితే పంచ మాత్రమే మిగలదు. నువ్వు సంపదను పెంచకుండా పంచితే పంచ మాత్రమే మిగులుతుంది. పంచాలా పంచాలా, మన మిత్రులు కొందరు అరుస్తుంటారు, పంచాలా పంచాలా పంచాలని. ఇవాళ ఎవరు అడుగున్నారు, ప్రభుత్వం ఒక 10,000 కోట్లు ఇచ్చేయాలా అని. ప్రభుత్వం అంటే ఎవరు? జనం డబ్బులు ఇవ్వాలి కదా. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాం, అసెంబ్లీలో కూడా లేరు వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు. ఏమైనా అడుగుతారు వాళ్ళు, 10,000 ఏమి ఇంకా. అలాగే నష్టపరిహారం 8 లక్షలు ఇవ్వాలా. నష్టపరిహారం ఇంతకుముందు మీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీ పార్టీ వాళ్ళు అప్పుడు ఇచ్చా, అప్పుడు సంగతి అప్పుడు ఎందుకండి, ఇప్పుడు చెప్తున్నాం కదా మేము, మనిషికి 10 లక్షలు ఇవ్వాలి, 20 లక్షలు ఇవ్వాలి. సో రియలిస్టిక్గా ఉండాలి, ముందు వెల్త్ని క్రియేట్ చేయాలి. ఇవాళ మోడీ గారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే దేశంలో ప్రజల్లో నిబిడీకృతమైన శక్తిని, నైపుణ్యాన్ని బయటకు తీసి ఈరోజు కేంద్రంలో ఎక్కడ ఏ సమస్య సోషల్ సెక్యూరిటీ ద్వారా జనధన యోజన కానీ, జీవన బీమా కానీ, జీవన సురక్ష యోజన కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ, ముద్రా బ్యాంక్ యోజన కానీ, వీటి ద్వారా సామాజికంగా రక్షణ కల్పించడం, వ్యవసాయానికి పెద్దపీట వేసి వ్యవసాయం యొక్క ఆదాయాన్ని 2 అంతలు చేయాలని ప్రయత్నం చేయడం, ఇవన్నీ దీర్ఘకాలిక ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టేటకి నదుల అనుసంధానం కానీ, నీటిని ఇంకో దగ్గరికి మరలిచ్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ శాశ్వత పరిష్కారాలు. వీటిపైన దృష్టి పెట్టాల్సి ఉంది. నేను రాజకీయాల్లో ఉన్న వాళ్లకు, రాజకీయాల్లో వచ్చే వాళ్లకు నా సలహా ఒకటే, విధానాలపైన, సిద్ధాంతాలపైన. రెండవది, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలపైన దృష్టి పెట్టాల్సి ఉంది. తాత్కాలిక వివాదాలు సృష్టించుకొని, రెచ్చగొట్టుకొని, కులము, మతము, ప్రాంతము, భాష, ఈ విభేదాలు రెచ్చగొట్టడం వల్ల మనం ప్రజలకు చేసే మేలేమీ లేదు. తాత్కాలికంగా హెడ్డింగ్లు పడవచ్చు, లేదా అసెంబ్లీలో విచిత్రమైన వికృతమైన చర్యలు చేస్తే పేపర్లో పేరు పడవచ్చు. ఇప్పుడు అదే ఒక జబ్బు వచ్చింది. ఇప్పుడు నువ్వు మంచిగా బాగా చదువుకొని పోయి అసెంబ్లీలో మాడావనుకో, నీ పేరు పేపర్లో రాదు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏదైనా కాగితం విసిరేసావనుకో శివప్రసాద్ గారి పైన, పేపర్లో పడద్దు, కాగితం విసిరేసిన ఫలానా ఎమ్మెల్యే అని. వెళ్ళలోకి దూసుకెళ్ళాడు. ఏం దూసుకెళ్ళాడా? పిరికి పంద పారిపోయాడు. అంటే వెళ్ళలోకి వెళ్ళకపోతే, కాగితం వేయకపోతే నువ్వు చెప్పే మాట ఎవరైనా? నేను సొంత అనుభవంతో చెప్తున్నాను. ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు
కొద్ది రోజుల తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు. ఆ రోజున ముఖ్యమంత్రులను అందరినీ 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు తాగిచ్చాం. ఎప్పుడు ఎవరిని పొల్లు మాట అనలా, తప్పుడు మాట మాట్లాడలేదు. కానీ గట్టిగా నిశ్చితమైన విమర్శలు చేశాం. నిశ్చితంగా విమర్శలు చెయ్యి, విమర్శించు, కానీ అడ్డదిడ్డంగా మాట్లాడడం, అక్కడుండే వాళ్ళు వదిలిపెట్టి మీ అమ్మ మీ అయ్య వాళ్ళ సంగతి మాట్లాడడం, లేకపోతే అసభ్య పదజాలం వాడడం దీనివల్ల ఉపయోగం జరగదు. అందుకని రాజకీయాల్లో మనం అందరం కూడా గమనించాల్సిన అంటే, ఒకటి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడం, 2 కష్టపడి పనిచేయడం, 3వది ఎప్పటికప్పుడు మనల్ని మదింపు వేసుకోవడం. అందరికీ అంతరాత్మ ఉంటుంది. అంతరాత్మ సాయంత్రం పూట నన్ను అడుగుతూ ఉంటుంది, ఇవాళ ఏం చేశావు, ఏం చేయలేదు, అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలి. ఉంటే నేను అంతరాత్మను చాలామంది అలమరలో పెట్టి తాళం వేసి వదిలిపెట్టి ఉంటారు. అందుకని కొంతమందికి అంతరాత్మలు పనిచేయవు. ఇవాళ రాజకీయ వ్యవస్థలో ఒకరితో ఒకరు పోటీలు పడి పేదరికాన్ని తొలగించడం పట్ల, ఆర్థిక అసమానతలు తగ్గించడం పట్ల, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం పట్ల, ఇది కూడా చెప్తున్నాను ఇందాక, ఇంకొక హైదరాబాద్ లాంటి ఒక నగరాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుందామంటే సరైనది కూడా ఆలోచన కాదు. ఈ వికేంద్రీకరణ జరగవలసి ఉంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాకు విద్యా సంస్థలు రావాలా, ప్రతి జిల్లాకు పరిశ్రమలు రావాలా, ప్రతి జిల్లాలో కూడా అవకాశాలు కనపడాలి. అప్పుడే జనం గమ్ముకుంటారు. పాత రోజులా గమ్ముకుంటారు. పాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే రామారావు గారు కానీ, వెంకటరావు గారు కానీ, లేకపోతే తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి హయాంలో హైదరాబాద్లో ఏది జరిగినా జనం పెద్ద అభ్యంతరం పెట్టాలి. ఎందుకంటే మన రాజధాని మనకు జరుగుతుందిలేని. ఇప్పుడు ప్రజల కొత్త ఆలోచన ఎట్లుందంటే, అది సరేనండి, మా ఊరు సంగతి ఏంది, మా ప్రాంతం సంగతి ఏందని సహజం. ఎందుకంటే అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని చెప్పిన. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక రూపొందించాలా. ముఖ్యమంత్రి అలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నాడు, ప్రధానమంత్రి అలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నాడు. అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్. ప్రైమ్ మినిస్టర్ ఆలోచన ఎప్పుడు కొత్త ఆలోచన చేస్తుంటాడు. అసలు మీరు ఎంతకుముందు చూస్తుంటారు, ఈ యూరియా కోసం గొడవలు జరిగేవి, లాఠీ చార్జ్ జరిగేది. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, యూరియా కోసం రాత్రిపూట పోయి క్యూలో నిలబడి వాడు మధ్యలో టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తే చెప్పురాడు వదిలిపెట్టి బయట పోయి వచ్చి మళ్ళా లైన్లో చేరేవాడిని. అలాంటి పరిస్థితి ఉండేది. ఫైరింగ్ అయింది ఒకసారి, నాకు గుర్తుంది బాగా. కానీ ఇప్పుడు యూరియాకి ఎక్కడా కొరత లేదు. ఎందుకు? పిఎం అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియా. దానికి నీమ్ కోటెడ్, దానికి యాపపోతాయమన్నాడు. యాపపోతాయమనడంతో కోత రాకుండా పోయింది. సో ఇలాంటివి ఐడియాస్. అలాగే ఇప్పుడు జామ్ అని వస్తుంది, జనధన యోజన, ఆధార్ కార్డ్, మొబైల్, దాంతో నేరుగా డబ్బు ఢిల్లీలో డబ్బు వేస్తే నేరుగా వాళ్ళ చేతికి వచ్చేట్టుగా. ముఖ్యమంత్రి కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. డిజిటలైజేషన్ పైన ఆయన నమ్మకం ఉంది. ఆయన డిజిటలైజ్ చేసి, రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేసి, మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్ తగ్గించి, ఉమెన్ టు ఉమెన్ కాంటాక్ట్ తగ్గించి, మ్యాన్ టు ఉమెన్ కాంటాక్ట్ తగ్గించి నేరుగా డబ్బులు వస్తే. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చెప్పారు, నేను 100 రూపాయలు ఢిల్లీలో పైపులో వేస్తే ఇక్కడి నుంచి తిరువురికి పంపిద్దామనో ఉయ్యూరికి పంపిద్దామనో, ఆడికి పోయే లోపల అది 85 రూపాయలు పోతుంది, లీక్ అయిపోతుంది, 15 రూపాయలు చేరుతుందని మోడీ గారి ఆయన అన్నాడు. కానీ రాజీవ్ గాంధీ గారు ఏం చేయలేకపోయాడు. కానీ మోడీ గారు దేన్ని అలాంటి సులభంగా ఓటమి అంగీకరించడు. ఆయన చెప్పాడు, ఈ డబ్బులు నేరుగా చేర్చాలని మొదలుపెట్టాడు. మీకు ఒక విషయం ఏంటి ఆశ్చర్యం కలుగుతుంది, గ్యాస్ ఉంది కదా, వంట గ్యాస్, దాంట్లో చాలా సబ్సిడీ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ. ఆ వంట గ్యాస్ సబ్సిడీ వాళ్ళకి చేరకుండా చాలామంది వ్యాపారస్తులు వాడుకుంటున్నారు. దాన్ని కనిపెట్టడం కోసం ఆధార్ కార్డుతో జతపరిచారు. వెరిఫై చేస్తే 3,50,00,000 మంది బోగస్ అని తేలింది. 3,50,00,000 సిలిండర్స్ బోగస్ అని తేలితే ఎంత? 14,000 కోట్లు మిగిలిపోయింది. 14,000 crores. ఆ 14,000 crores ఏం చేశాడు ఆయన ప్రధానమంత్రి? ఈ డబ్బులు ఇచ్చి రాబోయే 3 ఏళ్లలో 4 ఏళ్లలో ప్రతి ఇంట్లో ఎవరైతే పల్లెటూరులో ఇంకా పట్టణంలో కానీ పొగ గొట్టం ద్వారా పొయ్యి ఊదుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ అవకాశం లేకుండా అందరికీ ఫ్రీగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం చెప్పారు. దీస్ ఆర్ ద న్యూ ఐడియాస్. దీస్ ఆర్ ద అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్. దీస్ ఆర్ ద వేస్ టు రీచ్ ద పూర్ పీపుల్, టు బ్రింగ్ దెమ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్. అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యము అని ప్రజలు భావించాలి. అది నిజమైనటువంటి అభివృద్ధి అంటే. నాకు దీంట్లో స్టేక్ ఉంది, నేను కమ్మరి కుమ్మరి వడ్రంగి నేత గీత బోయ యాదవ చాకలి మంగలి హరిజన గిరిజన లంబాడ ఏ వర్గం వాళ్ళు కూడా అరే ఆ డెవలప్మెంటా అదేదో వాళ్ళ కోసం అనే భావన కలగకుండా నాకు కూడా దీంట్లో స్టేక్ ఉందనుకుంటే వాళ్ళందరూ పనిచేస్తారు. ముద్రా బ్యాంకు యోచన ఆ ఉద్దేశం అదే ప్రధానమంత్రి గారు పెట్టింది. అందుకని మిత్రులారా, నేను మరింత సుదీర్ఘంగా మాట్లాడకుండా నా మనసులో ఉన్న మాట ఏంటంటే, రాజకీయాల్లో నిర్మాణాత్మక వైఖరి అవలంబించాలి, రాజకీయాల్లో సిద్ధాంతాల ప్రాతిపదిక పనిచేయాలా, రాజకీయాల్లో ప్రజా సంక్షేమ విషయం పైన ఎక్కువ దృష్టి పెట్టాలా, రాజకీయాల్లో కులము మతము ప్రాంతము భాష వీటికి ప్రాతిపదిక కాకుండా గుణము కావాలి. కులము ధనము మతము కాకుండా రాజకీయాల్లో గుణం కావాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్, దాన్ని బట్టి రాజకీయాన్ని మనం ఎంచుకుంటే రాజకీయం తప్పనిసరిగా బాగుపడుతుంది. అలాంటి రాజకీయాలను ప్రోత్సహించాలా. ఆ విధమైన రాజకీయాలను పత్రికలు కూడా అలాంటి వాళ్ళకు కూడా సహకరించాలి. ఇవాళ నీరు చెట్టు, లేకపోతే ఇంకుడు గుంతల కార్యక్రమం, లేకపోతే మన ఈ బెర్లిన్ వెళ్ళాను నేను మొన్న. బెర్లిన్లో 1/3 వంతుల నగరంలో అడవి ఉంది. బెర్లిన్ జర్మనీలో పెద్ద గొప్ప సిటీ.
ప్రపంచ యుద్ధంలో దెబ్బతింది ఆ హిట్లర్ హయాం తర్వాత. అలాంటి నగరం అభివృద్ధి చెంది 1/3 ఆఫ్ ద బెర్లిన్ ఈజ్ ఫారెస్ట్. ఎంత పచ్చగా ఎంత చల్లగా, లోపలికి వెళితే పాత రోజుల్లో చిన్నప్పుడు మేము చూసిన అడవి లాంటిది ఊరిలో మధ్యలో ఉంది, సిటీలో గ్రీనరీ, గ్రీన్ నీట్ హ్యాపీనెస్. అందుకని అలాంటి దాని వైపు మనం అందరం దృష్టి పడించాలి. ఇవన్నీ గవర్నమెంట్ చేసుకుంటుంది, ఆ మోడీ గారు చూసుకుంటాడు, చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు, మన కేంద్ర ఉమామేశ్వరరావు చూసుకుంటాడు, పుల్లారావు చూసుకుంటాడు, శ్రీనివాస్ గారు చూసుకుంటారు అనుకోకుండా ఇది మన పని కూడా. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛ భారత కార్యక్రమంలో, ఈ చెట్టు నాటే కార్యక్రమంలో, అలాగే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో సంతోషం. కొన్ని టీవీ ఛానల్స్ పత్రికలు కూడా వాటిని ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఇదంతా ఒక ప్రజా ఉద్యమంగా తయారవ్వాలి. అది నా కోరిక. నాకు మనసులో నేను ఇంకొచ్చి మిమ్మల్ని ఎవరిని సొంతంగా నా కోసం కానీ వచ్చి ఓటడిగే ప్రసక్తి లేదు. ఇంతకుముందు చెప్పాను. అందుకని నేను చాలా నిర్మోహంగా మారుతూ ఉంటాను. రెండవది, మా పిల్లలకు కూడా మిగతా వాళ్ళలాగా మనం ఉండగానే పిల్లకాయని ఎక్కించాలా అలాంటి ఉద్దేశం కూడా ఏం లేదు. నాకు అలాంటి అజెండా కూడా లేదు. దేవుడు మనకు ఒక మంచి జన్మనిచ్చాడు, ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలి అనే తపన తప్పితే మరేం కూడా లేదని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, కేంద్రంలో మంత్రిగా ఉన్న నేను రాజస్థాన్ నుంచి ఎంపికయ్యాను. ఎట్లున్నాయంటే మెసేజ్ ఆ రోజు ఏమైందంటే మన జీఈ ఎంట్రన్స్ రిజల్ట్స్ వచ్చాయి. పేపర్ చూశాను ఉదయాన్నే. ఈనాడు చూస్తే 10 మందిలో 5 మంది తెలుగు వాళ్ళు అని. వెంటనే ట్విట్టర్లో కొట్టాను, 10 మందిలో 5 మంది తెలుగు వాళ్ళు, వీళ్ళకి అభినందనలు, గుంటూరు పలానా అని. అంటే నిమిషాల్లో టెరిఫిక్ రియాక్షన్. సార్, యువర్ యూనియన్ మినిస్టర్, తెలుగు వాళ్ళని ఎందుకంటారు మీరు, మిగతా వాళ్ళందరూ సంగతి ఏంది అని సోషల్ మీడియాలో. ప్రజల్లో అలా ఉంది భావన. ఆ తర్వాత రాజస్థాన్లో అమన్ బన్సల్ అని అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అతనికి రియా సింగ్ అని కోటాలో సెకండ్ ర్యాంక్ వచ్చింది, అమ్మాయి గర్ల్. దాన్ని కొట్టాను. కొడితే రాజస్థాన్ వాళ్ళు, సార్ నిన్న మీరు ఎంపీ అయిపోయి ఇవాళే అప్పుడే మీరు రాజస్థాన్ గుర్తుపెట్టుకొని మీరంతా కూడా వాళ్ళకి అభినందనలు తెలుపుతారు, చాలా సంతోషం సార్ అని. అంటే ప్రజలు ఎంత సెన్సిటివ్గా ఉన్నారో మనం గమనించాల్సి ఉంది. నేను కర్ణాటకలో ఎంపీగా 18 ఏళ్ళ నుంచి ఎంపీగా ఉన్నాను. ఎక్కువ మన విషయాలు మాడుతున్నాను. ఎందుకు నేనేమో నా మైండ్ ఎలా ఉందంటే, నేను ఆల్ ఇండియా లీడరు, ఆల్ ఇండియా పార్టీ. నాకు నన్ను అడుగుతుంటారు, ఎక్కడ మీరు ఎవరో చెప్పండి. నేను ఆ తెలంగాణ ఆంధ్ర ఉద్యమప్పుడు కూడా కొందరు పేచీలు పెట్టారు. నేను ఒక రోజు రాజ్యసభలో గట్టిగా మాడాను, నా బొమ్మ తగలబెట్టారు అక్కడంతా. పోలవరం కోసం 7 మండలాలు ఆంధ్రలో కలపమని గట్టిగా అడిగానని అక్కడ నా బొమ్మ తగలబెట్టారు. కొంతమంది నాయకులు తెలంగాణకు రానియకూడదు అని, కొంతమంది ఇక్కడికి రానియకూడదని. మీరు ఎక్కడ ఇక్కడ ఇద్దరు తుగు వస్తే మీరు ఎక్కడ అని. నేను అక్కడేనయ్యా, నేను భారతీయుణ్ణి, ముందు ఐఎమ్ ఎన్ ఇండియన్ అని చెప్పాను. అందుకని నేను ఇలాంటి ఒక విమర్శలకు ఎవరికి వెరవను నేను. ఎందుకంటే నేను స్థానికంగా పోటీ పడడం లేదు, స్థానికంగా గెలవలేదు, స్థానికంగా పోటీ పడదామనే ఉద్దేశం కూడా లేదు భవిష్యత్తులో. రాజకీయాల్లో ఒక స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులు ఆ స్థాయిలోనే వాటిని చూడాలి. కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి దృష్టిలో పెట్టుకొని నేను నాకు తగినది చేయగలిగిన సహకారం ఈ ప్రాంతానికి చేయాలనే దీక్షతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ చేసేందుకు సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రభుత్వానికి కానీ, అక్కడ ఉండే తెలుగు వాళ్ళకి కానీ, లేదు నేను ఇప్పుడు ఎన్నికైన రాష్ట్రానికి కానీ, అలాగే కర్ణాటక కానీ ఎవరు వచ్చినా సరే, ఢిల్లీలో ఎవరు వచ్చినా సరే ఆ మంత్రుల దగ్గరికి వెళ్లకుండా మంత్రిని నా దగ్గరికి పిలిపించి వాళ్ళతో కనిపిస్తున్నాను.